సరస్వతి సేవలో 39 సంవత్సరాలు తరించిన సీతారామరాజు స్మారక కళావేదిక సేవలు అమూల్యమైనవని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సీతారామరాజు స్మారక కళావేదిక 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ సభ్యురాలు సుచిత్ర స్వాగతం పలికారు. తొలుత సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు వార్షిక నివేదికను సభకు చదివి వినిపించారు. అనంతరం 40వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ చెలికాని స్టాలిన్, ప్రముఖ బుర్ర కథకులు గొర్రెల రాము, కళారంగ విశ్లేషకులు రామ సత్యనారాయణ, ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యదర్శి నాదెళ్ల ప్రభుదాసు, కవి ప్రయోక్త విఎస్ఆర్ఎస్ సౌమ్యాజులు, సీనియర్ నటులు, దర్శకులు పిఎస్ మూర్తిలు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కందుకూరి విశిష్ట రంగస్థల పురస్కార గ్రహీతలు రంగస్థల, సినీ, టీవీ కళాకారిణి కేతిరెడ్డి రాజేశ్వరి, రచయిత, నటుడు, సినీ దర్శకుడు కోరుకొండ బ్రహ్మానందం, ఉత్తమ నటుడు, దర్శకుడు కొత్తిం స్వామినాథ్, కళాసారథి, నటనాగ్రేసరుడు పేరూరి చిన్న సత్యనారాయణను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి రాజేశ్వరి, కోరుకొండ బ్రహ్మానందం, కొత్తిం స్వామినాథ్, పేరూరి చిన్న సత్యనారాయణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కళా సరస్వతికి చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా చిన్న సత్యనారాయణ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది. అదేవిధంగా కుమారి మన్విత ప్రదర్శించిన వేణుగానం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో సంస్థ నాయకులు గట్టి సత్యనారాయణ, ఎస్వివిఎస్ఎన్ మూర్తి, వి రంగారావు, టీవీఎస్ఎన్ రెడ్డి, బాలప్రకాష్, బాపిరాజు, పేరయ్య శాస్త్రి, రాజుబాబు, నాగమణి, కాశీ విశ్వనాథం, దక్షిణామూర్తి, పుత్రారావు, పుల్లారావు, మణిబాల, సత్యమూర్తి, శాస్త్రి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నిశ్శబ్దమైన వాతావరణంలో మన ఈ కార్యక్రమాన్ని జరిపించుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పావు తక్కువ 11:30 పావు తక్కువ 12 గంటలకు ఈ కార్యక్రమం ముగించాలని ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాం. 1985వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ సంస్థ సీతారామరాజు గారు సోదరుడైనటువంటి గౌరవనీయులు అల్లూరి సత్యనారాయణరాజు గారి చేతుల మీదుగా ఆనాటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బొడ్డు భాస్కర్ రామారావు గారి అనుమతితో ఆనాటి మంత్రివర్యులు గౌరవనీయులు చిక్కాల రామచంద్రరావు గారి యొక్క అనుమతితో కడప జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో సీతారామరాజు గారి యొక్క విగ్రహావిష్కరణతో ప్రముఖ కవి పండితులు పెద్దలు కందుకూరి శ్రీరామచంద్రమూర్తి గారి దివ్య ఆశీస్సులతో మహాసంస్థ, మా నాన్నగారు చెప్పినట్టు ఇది ఒక మహాసంస్థ. 40 సంవత్సరాల నుంచి ఈ కళామందరికి సేవ చేస్తున్నటువంటి ఈ సంస్థలో నాకు ఇంతటి గౌరవ పురస్కారాన్ని అందించినందుకు మరి ఆ సంస్థకి నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎక్కడో మారుమూల ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నన్ను ఒక నటిగా గుర్తించి దయానంద బాబు గారు నాకు ఫోన్ చేసి ఇంతటి మంచి పురస్కారం మీకు అందజేస్తున్నామమ్మా అని చెప్పగానే నేను చాలా ఆనందించాను. నన్ను ఎంతో గౌరవంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ చక్కనైనటువంటి పురస్కారాన్ని నాకు అందించినందుకు వారికి, వారి సంస్థ వారికి, అధ్యక్షులకి, కార్యదర్శులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత గొప్ప సత్కారాన్ని నేను చాలా ఆచరణ